యేసుక్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, గ్రంథంలో నుండి ఆదికాండము 22వ అధ్యాయము 10వ వచనం వరకు తీసినట్లయితే చదవబడుతుంది. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా మొదలో కొమ్ములు తగులుకొని ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించినాడు. మరొక మాట చదువు. అది 37వ అధ్యాయము 31వ వచనం. వారు యేసోపు అంగిని తీసుకొని ఒక మేక పిల్లను చంపి దాని రక్తంలో ఆ అంగి ముంచి ఆ విచిత్రమైన నిలువుటంగిని పంపగా వారు తండ్రి యొద్దకు దానిని తెచ్చి, ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగి, అవునో కాదో గుర్తుపట్టమని చెప్పి చాలు. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడదు. లేఖనముల ప్రకారము 3వ దినమున ఆయన లేపబడెను. ఇక్కడ మొదటి మాటగా చదువుకున్నట్లయితే అబ్రహాము తన సొంత కుమారుడు ఇస్సాకుని బలి ఇవ్వమని దేవుడు అడిగినాడు. అడిగిన తక్షణమే ఆయన లేట్ చేయక తన సొంత కుమారుడు ఒక్కదైన కుమారుని ఎందుకు ముందు ఆలోచన చేయక దేవుని ఆజ్ఞను బట్టి మాటను బట్టి వెంబటే ఆయన చీకట్లో వేసి ఆ యొక్క కార్యక్రమం జరిపించినట్టుగా ఆయన చెప్పిన ఆ మోరియా పర్వతం మీద బలి అర్పించినప్పుడు తన కుమారుని తీసుకొని పోయి అక్కడ ఒక కార్యము చేసినాడు. ఇక్కడ ఈ యొక్క ఇస్సాకు యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా కనబడుతూ ఆ యొక్క కార్యం కనబడినది. అయినప్పటికీ దేవుడు యొక్క ఇస్సాకును బలిని తీసుకోలేదు. ఆయనను పరీక్షించుటకే ఎంత మటుకు ఆయన విశ్వాసంలో ఉన్నాడు, నిరీక్షణలో ఉన్నాడు,